పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేసింది, ఏ రకంగా నినాదాలు చేసిందో చూద్దాం. పార్లమెంట్ నిందుకి జల్లార్ అసెంబ్లీ నిందు రైట్, మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తోంది కదా ఆ వీడియో, డైరెక్ట్ గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ సైనికులు, ఆ ఆర్మీ సోల్జర్స్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే డైరెక్ట్ గా ప్రభుత్వం చేత నిధులు సమకూర్చుకొని ప్రభుత్వం చేత నడిపించబడేటువంటి సైన్యం కాదు. వాళ్ళది ఒక పోరాటం, అలుపెరగని పోరాటం. జనరేషన్స్ కి జనరేషన్సే, మా తాతలు, తండ్రులు, మేము, మా పిల్లలు అంతా చనిపోయినా సరే మా పోరాటాన్ని మాత్రం ఆపం. బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళం. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటయ్యేంత వరకు కూడా మేము ఇంకా విరోచితమైన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి గతంలో చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఆర్మీని హెచ్చరిస్తూ కొన్ని వీడియోలు విడుదల చేశారు. తాజాగా ఆపరేషన్ బాంబ్ और ఆపరేషన్ డావ్ పేరిట పెద్ద ఎత్తున అటు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తూ ఇప్పటికే 50 మంది మరణాలకి ఏకంగా 84 ప్రదేశాల్లో, ఒకటి కాదు రెండు కాదు 84 ప్రదేశాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 50 మంది పాకిస్తాన్ ఆర్మీ సైన్యానికి సంబంధించిన వ్యక్తులు హతమయ్యారు. 9 మంది ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. మరో 100 మంది పాక్ ఆర్మీకి దాడుల నేపథ్యంలో గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో పాకిస్తాన్ కి బలూచ్ పేరు చెప్తేనే కారిపోతోంది. పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు చెప్తేనే వణికిపోతున్నారు, గజ గజ వణుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇక్కడ పాకిస్తాన్ ఆసిఫ్ మునిర్ దగ్గర, షెహబాజ్ షరీఫ్ ప్రధాని దగ్గర, ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ దగ్గర, షేక్ అదార్ వారి దగ్గర ఉన్నటువంటి ఆ మిసైల్స్, ఆ డ్రోన్లు ఏమీ లేవు. వాళ్ళది ఒకటి వాళ్ళ దగ్గర ఉంది కాస్త వాళ్ళ తెగింపే, వాళ్ళ ధైర్యమే, వాళ్ళకున్నటువంటి ఆ పోరాట పటిమనే వాళ్ళ దగ్గర ఒక అస్త్రంగా ఉంది. వాళ్ళకు మిసైల్స్ ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర ఫతే మిసైల్ లేదు. అమెరికా దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు డ్రోన్లు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే వెనక్కిపోతే నుయ్యి, ముందు పోతే గొయ్యి అన్నట్టుగా, వెనక గొయ్యి ముందు నుయ్యి, ఈ పరిస్థితిగా పాకిస్తాన్ పరిస్థితి మారిపోయింది. బికాస్ వాళ్ళు బలూచిస్తాన్ వేర్పాటువాదాల నుంచి కంట్రోల్ చేద్దామని చెప్పి కొంత ఆర్మీని మొబిలైజ్ చేస్తే అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వచ్చి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దాడి చేస్తున్నారు. పాకిస్తాన్లో 4 ప్రావిన్సులు ఉన్నాయి, మీరు గమనించండి. సింధు ప్రావిన్స్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ప్రావిన్స్. ఈ 4 ప్రావిన్సుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి ఆర్మీని మొత్తాన్ని బలూచిస్తాన్ వైపుగా మరలించి బలూచిస్తాన్ వేర్పాటువాద అణచివేయాలంటే తాలిబాన్లు దాడి చేస్తున్నారు. తాలిబాన్లను కంట్రోల్ చేద్దామని చెప్పి ఎగువకు పోయి మళ్ళీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ప్రావిన్స్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గర, పంజాబ్ ప్రావిన్స్ దగ్గర ఆర్మీని మోహరిస్తే బలూచిస్తాన్ దాడి చేస్తోంది. ఇక ఈ వైపు కాదు సైలెంట్ గా ఉందామని చెప్తే అక్కడ ఉగ్రవాద చర్యల కారణంగా ఉగ్రవాదులు పేటరేగిపోతుంటే భారత్ ఉగ్రవాద అణచివేసే క్రమంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టి పాకిస్తాన్ అల్లాడించింది. పాకిస్తాన్ చాలా కీలకమైన ప్రాంతాల మొత్తం కూడా కుప్పకూల్చే ప్రయత్నం భారత ఆర్మీ చేసింది. సో ఎటువైనా కూడా పాకిస్తాన్కి చుక్కలే కనబడుతున్నాయి, ఎటు వెళ్ళినా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఏం చేయలేక కాళ్ళ మోకాళ్ళపై పడిపోయి మోకరిల్లిపోయి అటు అమెరికా దగ్గరికి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకొద్దాం అనుకున్నా కూడా ఆయన కేవలం మాటల వరకే పరిమితమయ్యాడు, కానీ అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చింది లేదు, పోయింది లేదు. అలా అని చెప్పి ఆయన ఇవ్వకుండా ఊరుకుంటాడా అంటే అది గ్యారెంటీగా మనం చెప్పలేం. ఆయన ఇస్తాడా ఇవ్వడానికి ఆయన ఇష్టం. బికాజ్ ఆయన కమర్షియల్ గా చూస్తాడు. ఎక్కడ ఏ దేశం పోతే నాకేంటి, ఎక్కడ ఎవరు నాశనం అయిపోతే నాకేంటి, నాకు కావాల్సింది బిజినెస్, నాకు కావాల్సిన డబ్బులు, ఆ రకంగా ట్రంప్ వ్యవహరిస్తాడు. సో ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ గాడు బలూచిస్తాన్ లిబరేషన్ దెబ్బతో మరోసారి గోల్లోకి వెళ్ళి దాక్కున్నట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ బాంబ్ పేరిట పాకిస్తాన్ ని చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ లో అక్కడి ఆర్మీ సైనికులని హతమారుస్తోంది. అప్డేట్స్ ఏంటి, దీని ఇప్పుడు పాకిస్తాన్ ఎలా తీసుకోవచ్చు? ఇది ఒక ప్రతిఘటన కింద చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ఎదురుదాడి. ఎందుకంటే ఇన్ని రోజులు భరించాము, ఇంకా భరించేది లేదు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం బలూచిస్తాన్ చేస్తా ఉంది. మొత్తం భూభాగంలో బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి భూభాగంలో సహజ నిక్షేపాలు ఉన్నాయి. సహజ నిక్షేపాలు అంటే ఆయిల్ రూపంలో, ఖనిజాల రూపంలో, ఇతరత్రకు సంబంధించినటువంటి అన్ని రకాల నిక్షేపాలను పాకిస్తాన్ వాడుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోవట్లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి అలిగేషన్ బలూచిస్తాన్ నుంచి. సో ప్రత్యేక దేశంగా వాళ్ళు ఉండడానికి సిద్ధపడతా ఉన్నారు.
గతంలో కొంతకాలం నుంచి దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆపరేషన్ బాంబ్ సంబంధించినటువంటి ఇది ఒక పెద్ద ఎత్తున ప్రతిఘటన. మేము పాకిస్తాన్ నిలువరించగలము అనేటువంటిది ప్రపంచానికి తెలియజేసేటువంటి దాంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అదే ఆపరేషన్ బాంబ్ అనేటువంటిది ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తారు. బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి టీం చాలా ప్రత్యేకంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ ఉద్రిక్తతలను ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ చేసేటువంటి విధంగా మేము ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నామో ప్రపంచానికి తెలిసేలా మా దాడులు చేస్తున్నాము. అందులో భాగంగానే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ పైన గత కొంతకాలంగా వరుస దాడులు చేస్తా ఉన్నాము. 50 మంది సైనికులను హతమార్చారు, 9 మంది ఐఎస్ఐ ఏజెంట్లను హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా ఈ వరుస దాడులతో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అధికారిక భవనాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి డ్రోన్లు, క్వాడ్ క్యాప్టర్లు అన్ని కూలుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తా ఉన్నాం, మేము ప్రత్యేక దేశంగా మారడానికి అనేటువంటిది బలూచిస్తాన్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అక్కడ నుంచి సహజ వనరులు అయినటువంటిది నిక్షేప ఖనిజాలు, గ్యాస్ తీసుకెళ్తున్నటువంటి వాహనాల పైన కూడా దాడులు చేశారు, వాటిని ధ్వంసం చేశారు. చైనా తర్వాత ఇంకా ఇతర దేశాలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను అప్పజెప్తా ఉంది పాకిస్తాన్ వారి స్వార్థ ప్రయత్నాల కోసం. బలూచిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల కోసం మాత్రం ఎలాంటి దృష్టి పెట్టట్లేదు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఆరోపణ. మక్రాన్, రేషాన్, కోల్వా, సర్వాన్, జలాన్, కోయే, సులమాన్, బేలా, కచ్చి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా మరికొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ మానవ మరియు భౌతిక నష్టాలు అంటే మనుషులను అటాక్ చేయకుండా ఇంకా ఇతరులపైన భౌతిక అటాక్స్ లేకుండా కేవలం ప్రభుత్వ భవనాలు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు వీరి ఆధారంగానే ముందుకు పోతా ఉన్నారు. ఒకవేళ వాహనాలు వస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడం, వాటిని ధ్వంసం చేయడం ద్వారా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం బలూచిస్తాన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా మరికొన్ని రోజుల్లో మరిన్ని కఠినమైన దాడులు పాకిస్తాన్ పైన చేయబోతా ఉన్నాం, ఆర్మీ పైన అనేటువంటి స్టేట్మెంట్ బలూచిస్తాన్ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. రైట్ మను. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకి తన పోరాట తీవ్రతను పెంచుతోంది, దాడుల తీవ్రతను పెంచుతోంది. రోజు రోజుకు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ పైన దాడులకు తెరలేపుతూ పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి తగిన శాస్తి జరుగుతోంది. పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎదుర్కొనేటువంటి దమ్మున్నటువంటి ఆ దమ్ములేని ఆ పిచ్చి మెదవలకి ఇప్పుడు పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్. ఆ పిచ్చి మెదలు ఏమాత్రం కూడా ఎదుర్కోలేకపోతున్నారు. కానీ మేకపోతు గాంభీర్యాలు చూసారా, ఆ రకంగా మేకపోతు గాంభీర్యాలు ఉంటారు. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏ మాత్రం పెద్దగా పొడిచేదేం లేదు. కానీ వారి మాటలే కోటలు దాటుతాయి, కానీ చేతులు మాత్రం కనీసం గడప కూడా దాటవన్నట్టుగా ఆ రకంగా ఉంటుంది పరిస్థితి. సో ప్రస్తుతానికి బలూచిస్తాన్ 84 ప్రదేశాల్లో దాడులు చేస్తోంది. ఇప్పటివరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు ఆపరేషన్ బాంబ్ పేరిట చేసేటువంటి దాడుల్లో 50 మంది పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులు మరణించారు. పాకిస్తాన్ పిచ్చి కుక్కలు చనిపోయాయి. సుమారుగా 84 ప్రదేశాలు దాడులు చేయడం కారణంగా 50 మంది సైనికులతో పాటుగా మరొక 9 మంది ఐఎస్ఐ ఏజెంట్లు, మరొక 100 మంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు కూడా వారంతా గాయాల పాలైపోయి చికిత్స తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి పిచ్చి కుక్కలకి తగిన శాస్త్ర జరిగింది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా రోజులుగా భారత్ నుంచి ఒక సహాయం కోరుతాం, మీరు మాకు కొంత సహకరించండి, కొన్ని ఆయుధాలు ఇవ్వండి, మేము చూస్తాం పాకిస్తాన్ సంగతి, మేము చెప్తాం షహబాజ్ షరీఫ్ గారి సంగతి, మేము చెప్తాం ఆసిమ్ మునీర్ గారి సంగతి అని చెప్పి పదే వేడుకుంటున్నారు. కానీ ఏ దేశం ఎవరు కూడా సహకరించకుండానే ఒంటరిగా వారి యొక్క ఉద్యమాన్ని, వారి యొక్క ఆ యుద్ధాన్ని కొనసాగిస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో విరోచితమైన పోరాటంతో బలూచిస్తాన్ పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తోంది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి దాడులకి పాకిస్తాన్ ఏ మాత్రం కూడా నిలవలేకపోతోంది. సో ఇప్పటికీ బలూచిస్తాన్ మక్రాన్, రెక్కాన్, కొల్వా, సరవాన్, జులావన్, కోయే, సులైమాన్, బెలా, కచ్చి వంటి ప్రాంతాలపైన భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 50 మంది మరణించారు, 100 మందికి తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ఆ పిచ్చుకుగల జరగాల్సిందే. సో పాకిస్తాన్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి దాడిని మీరెలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని, మీ సపోర్ట్ ఏంటి? కామెంట్ చేయండి. फायरिंग चल रही है।